నమస్కారం అందరికీ మరొకసారి నా ఛానల్ నితీష్ క్రానికల్స్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక అత్యంత పవిత్రమైన క్షేత్రాన్ని సందర్శించాము. అది తమిళనాడులోని ప్రసిద్ధమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఈ వీడియోలో ఈ ఆలయ మహిమ, చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత గురించి మీతో పంచుకోబోతున్నాను. అయితే ఆలస్యం లేకుండా అరుణాచలేశ్వర స్వామి ఆలయ విశేషాలలోకి ప్రవేశిద్దాం. తమిళనాడులోని పవిత్రమైన తిరువణ్ణామలై పట్టణంలో అనంత శక్తితో వెలసిన దివ్యక్షేత్రం అరుణాచలేశ్వర ఆలయం. ఈ ఆలయం పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన అరుణాచల లింగానికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులకు తమ అహంకారాన్ని నివృత్తి చేయడానికి శివుడు అగ్నిస్వరూపంగా ఇక్కడ అవతరించాడు. అందుకే అరుణాచలం జ్ఞానానికి, త్యాగానికి, ఆత్మజాగృతికి ప్రతీకగా భావించబడుతుంది. ఆలయ గోపురాలు, శిల్పకళ వేల సంవత్సరాల చరిత్రను మౌనంగా మనకు తెలియజేస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు గిరువలంగా చేసే అరుణాచల ప్రదక్షిణ ద్వారా పాపక్షయం, మానసిక శాంతిని పొందుతారని విశ్వాసం. కార్తీక దీపోత్సవం రోజున కొండ శిఖరంపై వెలిగే మహాదీపం అజ్ఞానాన్ని తొలగించే దివ్యజ్యోతి. అరుణాచలం కేవలం ఆలయం కాదు, అది ఒక జీవించే శివస్వరూపం. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుని హృదయంలో భక్తి, శాంతి మరియు మోక్ష మార్గాన్ని వెలిగించుగాక.